ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ వీకెండ్. ఈరోజు మేము వచ్చేసి ఫైనల్గా వండర్లా వెళ్ళిపోతున్నాము. హాయ్. సో అక్కడికి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తాం ఏంటని చెప్పేసి మీరు కూడా బ్లాగ్ చూసేయండి. ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని చక్కగా ఒక్కొక్క దోశ తిన్నాం అందరం. దోశ తినేసి ఇంకా బయలుదేరేసాం. ఇంకా స్టార్ట్ అయిపోదాం. మాకు ఇక్కడ నుంచి చాలా దగ్గర, సో ఒక 30 minutes ఉంటుంది అంతే. సో వెళ్ళిపోయి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసేసి మీరు కూడా చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాం ఏంటని చెప్పేసి. ఓకే, ఇంకా స్టార్ట్ అయిపోదామా హరి గారు? ఓకే, స్టార్ట్. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. స్విమ్మింగ్కి కావాల్సిన బట్టలన్నీ కూడా నేనే పెట్టేసుకున్నాను. అన్నీ చూడాలి. నిన్ను తీలేరా రే, రోడ్ బాగుంది. వాడికి టెన్షన్ ఎందుకక్క నన్నే తీస్తున్నా.
అండ్ మేము ఫైనల్గా ఎంటర్ అయిపోతున్నాం వండర్లా లోపలికి. సో ఏమేమి గేమ్స్ ఆడతామని చెప్పేసి చూడండి. అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ఏది కంఫర్ట్గా ఫీల్ అవుతారో అవన్నీ కూడా మేము ఆడుకుంటాము హ్యాపీగా. సో అవన్నీ మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తాం. మేము వచ్చింది కొంచెం లేట్ అండి నిజం చెప్పాలంటే. సో కొంచెం మార్నింగ్ వచ్చేస్తే ఏంటంటే కొన్ని కవర్ చేయడానికి మనకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దానికి తోడు ఏంటంటే ఇక్కడ వెయిట్ చేయడానికే మనకు చాలా చాలా టైం పట్టేస్తుంది అసలు. సో ఇంకా మొత్తానికైతే ఎంటర్ అయ్యాం. చూద్దాం ఎన్ని కవర్ చేస్తాం ఏంటి అని చెప్పి. ఇటు సైడ్కి వచ్చేసి ఏంటంటే లోపల ఎంటర్ అయిన తర్వాత మనకు మొత్తం అన్నీ కూడా లేడీస్ కానీ జెంట్స్ కానీ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేసి కింద మనకు లాకర్స్ ఉన్నాయి. అంటే మన ఏమన్నా వాల్యుబుల్ థింగ్స్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. మేము ఏంటంటే చేసిన చిన్న మిస్టేక్, మేము డ్రెస్తోనే వెళ్ళిపోయాం లోపలికి. అన్నీ కూడా డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మిగిలిన బట్టలు కార్లో పెట్టేసుకొని ఉంటే హ్యాపీగా అందరం ఎంజాయ్ చేయగలిగే వాళ్ళం. హరి ఏంటంటే ఒప్పుకోలేదన్నమాట. లేదు కొన్ని పిక్స్ అవన్నీ కూడా నార్మల్ డ్రెస్సెస్తో దిగి మనం వాటర్ గేమ్స్ ఆడేటప్పుడే డ్రెస్సెస్ అనేవి చేంజ్ చేసుకుందాం అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా బ్యాగ్ మోసుకొనే వెళ్తున్నాం అన్నమాట. వాటర్ బాటిల్ కూడా కార్లో మర్చిపోయి వెళ్ళిపోయాం. అండ్ వచ్చేసాం ఫైనల్గా ఇక్కడికి. ఇక్కడ ఏంటంటే మనకు రూట్ మ్యాప్ ఉంటుంది. లోపల ఎక్కడెక్కడ ఉన్నాం మనం, ఏమేం ప్లేసెస్ చూడాలి, ఏమేం ప్లేసెస్ ఉన్నాయి అని చెప్పి అన్నీ కూడా. అండ్ ఇక్కడైతే రోలర్ కోస్టర్ ఎక్కాలని చెప్పి చూసాము. వెళ్ళగానే చాలా పెద్ద లైన్ ఉంది. సరే కొంతసేపు ఆగాక తగ్గుతుంది అప్పుడు ఎక్కుదాం అని చెప్పి ఇంకా మొత్తానికైతే ఒకసారి షూట్ చేస్తున్నాను చూడండి. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఈ ఫీలింగ్ అంటే ఈ రోలర్ కోస్టర్ని ఎక్కి ఈ ఫీలింగ్ని తీసుకోవాలి. సో అంటే ఈ ఫన్ని ఎంజాయ్ చేయాలన్నమాట.
సో, మేమైతే ఇంకా రోలర్ కోస్టర్ ఎక్కలేదు. చాలా పెద్ద లైన్ ఉంది అందుకోసం అని చెప్పి. అన్‌లక్కీ అయితే వద్దనేసాడు. దాన్ని ఎక్కేసరికి కొంచెం వామిటింగ్ వచ్చేలా అనిపిస్తుందని చెప్పేసి ఇంకా ఫీల్ అవుతున్నాడు. సర్లే ఇంక వాటర్ గేమ్స్‌కి తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక్కడికొచ్చేసామండి. ఇక్కడ ఎంత టైం స్పెండ్ చేశారంటే, బాబోయ్! చాలా టైం ఇక్కడే తినేసారు వీళ్ళు. మస్తు ఎంజాయ్ చేశారు. ఇంకా చాలా చాలా గేమ్స్ ఉన్నాయి. అసలు చాలా చూడాల్సినవున్నాయి. చాలా వరకు మిస్ అయిపోయాం. బట్ పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేశారు. వాటర్ గేమ్స్ కాబట్టి. అంటే వాళ్ళకి ఏవైతే నచ్చుతాయి, ఏవైతే కంఫర్టబుల్‌గా, ఏవైతే ఎంజాయ్ చేస్తారు, ఏడవకుండా, భయపడకుండా ఇలాంటివన్నీ చేశాం. ఇక్కడికి నిజం చెప్పాలంటే వండర్‌లాకి మనం ఫ్యామిలీతో కాదు ఫ్రెండ్స్‌తో వెళ్ళాలి. అప్పుడైతే మస్తు ఎంజాయ్ చేస్తాం నిజం చెప్పాలంటే. అన్నీ పెద్ద పెద్ద మంచి మంచి రైడ్స్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు అప్పుడు. సో, ఫ్యామిలీ కాబట్టి ఇంకా ఫ్యామిలీకి సంబంధించినవి చిన్న చిన్న ప్లేసెస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలానే కొన్ని చూడగలిగాం. చాలానే చూడలేకపోయాము. నెక్స్ట్ టైం కొంచెం ఎర్లీగా బయలుదేరదామని చెప్పాము. మళ్ళీ ఇంకొకసారి ఇంకా ఉంది కదా సమ్మర్ వెకేషన్ ఈ మంత్ అంతా కూడా మళ్ళీ ఒకసారి కవర్ చేద్దాంలే అని చెప్పానన్నమాట. ఎలా ఎంజాయ్ చేసాం ఏంటని చెప్పేసి చూడండి. డెఫినెట్‌గా మీ పిల్లల్ని తీసుకొని మీరు మాత్రం వెళ్ళండి కంపల్సరీగా నిజంగానే. ఒక మెమరీలా ఉండిపోతది మీకు ఈ వండర్‌లా ట్రిప్ అనేది. ఇక్కడేంటంటే వేవ్స్ అనేటివి మనకు కొంచెం టైంకే ఇస్తారన్నమాట. ఒక్కొక్క టైంకి ఇస్తారు. కొంత కొంత సేపే ఉంటది. ఈ వేవింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి మేము వచ్చేసాము వేవ్ పూల్‌లో.
ఇక్కడ ఏంటంటే లవ్లీ పాపం ఎంటర్ అవ్వగానే ఆ వేవ్స్‌కి కింద పడిపోయింది పాపం. అందుకే కొంసేపు రిలాక్స్ అయ్యి, ఇంకా మళ్ళీ కొంసేపు చివరికే కూర్చొని ఆడిపిచ్చానన్నమాట. మళ్ళీ ఆ భయం వచ్చేస్తే మళ్ళీ ఇంక దేంట్లో ఆడదని చెప్పి. ఇంకైతే ఆకలేస్తుంది. కానీ ఇక్కడ ఫుడ్డు చూసారు గదా! మస్తు రేటుంది. హరి అన్నారు కొంసేపు ఆగి తిందామని. పిల్లలేంటంటే ఇప్పుడొద్దు మళ్ళీ తింటే ఆడలేమనేసరికి వెళ్ళిపోయాం ఇంకా. సరే అని చెప్పి బాగా అక్కడ చాలా సేపు ఆడుకున్నారు కాబట్టి ఇంకా లేజీ రివర్‌కొచ్చాం అన్నమాట. కొంసేపు ఇక్కడ రిలాక్స్ అవుదామని చెప్పి. ఇక్కడ ఫన్ మామూలుగా లేదండి. మధ్యలో దిగిపోతే దాన్ని ఎక్కడానికి ఎంత కష్టపడ్డాడంటే లక్కీ అయితే మొత్తానికి ఎక్కలేదు. లవ్లీ అయితే 2 టైమ్స్ పడిపోయి మళ్ళీ ఎక్కేసిందన్నమాట. అంటే కాసేపు రిలాక్స్‌గా మనం ఈ పూల్‌లో ఎంజాయ్ చేయొచ్చు. ఈ రివర్‌లో ఎంజాయ్ చేయొచ్చు అలా ఫ్యామిలీతో. నెక్స్ట్ వచ్చేసి అసలైన ఫన్ అండి ఇది. ఫ్యామిలీ మొత్తం మనం ఇలా వెళ్ళొచ్చన్నమాట దీనికి. వెయిటింగ్ పీరియడ్ అయితే చాలా ఉండింది. చాలా టైం వెయిట్ చేశాం కానీ మస్తు ఫన్ అనిపించింది. ఇక్కడ ఆటోమేటిక్‌గా కొన్ని పిక్స్ అనేటివి తీస్తున్నారు వీళ్ళు. మనకు ఒకవేళ కావాలనుకుంటే తీసుకోవచ్చు, వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చన్నమాట. సో, ఇక్కడ పిక్స్ అయితే మాకు చాలా చాలా బాగా నచ్చేసాయి. నేను పిక్స్ అన్నీ కూడా మీకు చివరన యాడ్ చేస్తాను. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడండి.
వచ్చేసి ఇంకా ఫుడ్ తిందామని చెప్పి వచ్చేసాము. అప్పటికే 4:30 అయిపోయింది. ఇంకా ఫుడ్ కోర్ట్‌కెళ్తే అక్కడ ఏం లేదన్నమాట. ఏమీ లేవు అసల. 2 చోట్ల ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్. అవి 2 చోట్ల వెళ్తే ఏం లేవు. ఇంక మొత్తానికైతే ఈ చికెనే దొరికింది. ఇది ఒక్కొక్క ప్లేటు రూ. 220 రూ. 200 ఏమో అండి. హే బాబోయ్! అనిపించింది. బట్ ఏం చేస్తాం, ఆకలికి తప్పక ఇంకా తినాల్సొచ్చింది ఇవన్నీ. ఇంకిక్కడ కూర్చొని ఇవి తిన్నాక 4 ప్లేట్స్ ఆర్డర్ చేసుకొని ఇంకందరం తినేసి ఇంకా మళ్ళీ వెళ్ళిపోయాము. ఆల్రెడీ ఇదేంటంటే 7:30 వరకేనంట. వాటర్ గేమ్స్ అన్నీ కూడా ఏంటంటే మనకు 6:00 వరకే. తర్వాత 6 అయిన తర్వాత ఒక 1 మినిట్ అయినా కూడా పంపించట్లేదు, క్లోజ్ చేస్తున్నారు. మిగిలినవన్నీ కూడా ఉంటాయి. ఈ పైనున్న జెయింట్ వీల్ లాంటిది ఉంది కదా, అది మొత్తం ఏంటంటే హైదరాబాద్ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. సో కొంచెం నైట్ అయిన తర్వాత అంటే 7:30కి అట్లా మనం చూడొచ్చు హ్యాపీగా. సో 7:30 వరకండి టైము. అండ్ దీన్నైతే ఫుల్ ఎంజాయ్ చేశాడండి హరి గారు అసలు. నేనైతే మస్తు నవ్వుకున్నాను. హరికి చాలా భయం. ఎప్పుడు కూడా ఎక్కడికన్నా పిల్లల్ని తీసుకెళ్తే నేనే వెళ్ళాలి. హరి ఓన్లీ షూట్ చేస్తారు. ఏవి కూడా ఆర్డర్ అన్నమాట భయానికి. బట్ ఇక్కడ ఏంటంటే 1300 పే చేసాం. అంటే ఎంతో పే చేసాం. సో కొన్నైనా ఆడాలని చెప్పి ఇంకా ధైర్యం చేసి మరి ఎంజాయ్ చేశారు. అయితే ఇంకా అయిపోయింది మా ఆటలన్నీ. ఇంకా 7:00కి మేము బయలుదేరేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. అంటే వాటర్ గేమ్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. ఇంకా కొన్ని దగ్గర వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంది. అంతసేపు వెయిట్ చేసినా టైం అయిపోతుంది. ఇంకా అందుకే ఇంక వెళ్ళిపోదాం అనుకున్నాము. అయితే ఇక్కడ ఒక చిన్న స్పిన్ గేమ్ ఆడామండి. దీంట్లో ఉంది అసలైన ఫన్. అసలు స్పిన్ ఏ వీల్ అని చెప్పేసి ఒక గేమ్. రూ. 200 అన్నమాట 1 స్పిన్కి. 3 స్పిన్స్ అయితే కనుక రూ. 500. 1 స్పిన్ చేద్దామని చెప్పి లవ్లీని అడిగితే ఆయన అన్నారు పర్సన్, మేడం పాప తిప్పలేదు, మీరు కూడా తిప్పండి, కొంచెం అంటే ఇంత స్లోగా తిప్పితే రాదు, కొంచెం గట్టిగా తిప్పండి అని. లక్ అంటే ఇదేనండి. సో మీడియం వచ్చినా, స్మాల్ వచ్చినా, జెయింట్ వచ్చినా, ఏది వచ్చినా సరే మాకు కొంచెం చిన్న బొమ్మైనా ఇవ్వండి, ఇవ్వకుండా ఉండకూడదు అని చెప్తే ఆయన ఏం పట్టించుకోలేదన్నమాట. అట్లా ఇవ్వరు కదా. కానీ నేను గెలిచేసరికి ఎంత ఆనందం వేసిందంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీ అనిపించింది. ఈ వండర్లో మొత్తం అన్ని రైడ్లో, ట్రిప్పుల్లో, వాటర్ గేమ్స్ అన్నిటికంటే నాకు లాస్ట్లో ఈ గెలుచుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. నిజంగానే అసలు ఎంత ఆనందం అనిపించిందంటే అంత ఆనందం అనిపించింది. ఇంకా టైం అయిపోయింది. 7కి మేము ఎగ్జాక్ట్లీ బయలుదేరేస్తున్నాము. అయితే ఇక్కడ పిక్స్ తీసుకున్నాము కొన్ని. అంటే వాళ్ళ దింపిన ఫొటోస్ తీసుకున్నాము. 3 ఫొటోస్ వచ్చేసి రూ. 500 ఏమో అయ్యాయి. అరే అయితే పర్లేదు తీసుకుందాం, చాలా బాగున్నాయి ఇవంటే సరే అని చెప్పాను ఇంకా. అండ్ ఇక్కడ లవ్లీ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఆల్రెడీ నైట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మేము నైట్ డ్రైవింగ్ వెళ్ళలేదు. సో అందుకే మరీ లేట్ నైట్ ఎందుకని చెప్పేసి ఇంకా మేము బయలుదేరేద్దామని ఇంకా డిసైడ్ అయ్యాం అన్నమాట. ఇక్కడ లైట్స్ అవన్నీ కూడా వేశారు. అంటే 7:30 వరకే అండి టైం మనకి ఇక్కడ. ఇంక మేము 7:00కి బయలుదేరేసామన్నమాట. వండర్లాగా బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరేసాము. సో ఖచ్చితంగా ఈ సమ్మర్లో మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. సో మేము ఎలా ఎంజాయ్ చేసామో చూసారు కదా. చాలా వరకు వదిలేసాము వెళ్ళకుండా. అన్ని ప్లేసెస్ కవర్ చేయలేము. అన్ని ప్లేసెస్ కవర్ చేయాలంటే మనకు అవ్వదు నిజం చెప్పాలంటే. అంటే వెయిటింగ్ పీరియడ్ ఎక్కువైపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కవర్ చేసాం పిల్లలు హ్యాపీగా ఉన్నవంతా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా నా వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.